బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి తగ్గుతోంది. నిన్న 11 లక్షల క్యూసెక్లు దాటిన వరద క్రమంగా తగ్గింది. ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది. దెబ్బతిన్న బ్యారేజీ గేట్లను ఇవాళ మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. వరద నీటికి కొట్టుకొచ్చిన బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టడంతో 2 గేట్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. దెబ్బతిన్న 67, 69 నంబర్ గేట్లను కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఇటీవల తుంగభద్ర డ్యాం గేటును సరిచేయడంలోనూ కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను సరిచేసేందుకు కన్నయ్య నాయుడు ప్రణాళిక రూపొందించారు. ఇవాళ వరద ఉధృతి తగ్గాక పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కౌంటర్ వెయిట్ మాత్రమే దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ తొలగించి చైన్ను లాక్ చేసుకుని గేట్లను మెల్లగా దించుతామని చెప్పారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్ అంటూ తెలుస్తుంది. ఈరోజు మరమ్మతు కార్యక్రమాలు చేపడుతున్నారంటున్నారు. దాని మీద అప్డేట్ ఏంటి? రహీం, కృష్ణానదికి వరద ఉధృతి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంత తగ్గింది. నిన్న 11,40,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వచ్చింది. అయితే ఈ రోజు కొంత వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం కృష్ణానదికి 9,41,000 క్యూసెక్ల వరద ప్రవాహం మాత్రమే కొనసాగుతోంది. మరోవైపు నిన్న కృష్ణానదికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదల వల్ల కృష్ణానదికి సంబంధించిన కొన్ని బోట్లు కూడా కొట్టుకొని రావడం జరిగింది. బోట్లు కొట్టుకొచ్చినటువంటి గతంలో బోట్లు బలంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. దీంతో గేట్ నెంబర్ 67, 69 రెండు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక గేట్ కూడా కొంత దెబ్బతిన్నది. అయితే దెబ్బతిన్నటువంటి గేట్లను సరిచేసే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రముఖ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న పిలిపించడం జరిగింది. నిన్న రాత్రి జలవనరుల శాఖ అధికారులు, మంత్రితో పాటు కన్నయ్య నాయుడు కూడా ప్రకాశం బ్యారేజీ పైన దెబ్బతిన్నటువంటి 67, 69 గేట్లను పరిశీలించారు. అయితే గేట్లు పూర్తిగా దెబ్బతినలేదు, కానీ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో 69 గేటుకి సంబంధించి ఆ కౌంటర్ వెయిట్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో దాన్ని తిరిగి కొత్తది నిర్మించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డిజైన్లను ఖరారు చేసే అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 69వ గేటుకు సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కన్నయ్య నాయుడు కూడా ఇదే సూచనను చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించిన డిజైన్ ఈ రోజు ఖరారు చేయడంతో పాటు పనులు కూడా ఈ రోజు కొంత వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రారంభించబోతూ ఉన్నారు. నిన్న పెద్ద ఎత్తున కృష్ణానదికి వరద వచ్చినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకా వరద ఉధృతి కొనసాగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండేది. కాకపోతే వర్షం కూడా కొంత తగ్గినటువంటి నేపథ్యం, అలాగే వరదలు కూడా కొంత తగ్గినటువంటి నేపథ్యంలో కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తిగా వరద ప్రవాహం చాలా వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏవైతే గేట్లకు బోట్లు అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా ఈ రోజు వరద ఉధృతి తగ్గిన తర్వాత తొలగిస్తారు. అదేవిధంగా 69వ గేటుకి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ కూడా ఈ రోజు డిజైన్ ఖరారు చేసి దాన్ని కూడా ఈ రోజు సాయంత్రం లేదంటే వరద తగ్గిన తర్వాత ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఈరోజు 11,47,000 వరకు కూడా ఈవేళ ఈ యొక్క వరద నీరు చుట్టుపట్టినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నటువంటి 4 పడవలు వచ్చి